అన్ని దేశములను రక్షించడానికి, అన్ని దేశాల ప్రజలను మోక్ష మార్గంలోకి, మోక్షపురమునకు నడిపించడానికి, అన్ని దేశాలను సమానంగా ఆకర్షించి లాగటానికి, అన్ని దేశముల ప్రజల రక్షణ కొరకు ఒక యజ్ఞముగా తాను మరణించడానికి, మళ్ళీ లేవడానికి, అన్ని దేశాలకు సమాన దూరములో ఉండే ఒక దేశమును కూడా ఆయనే సృష్టించాడు. ఆ దేశములో సెంట్రల్లీ లొకేటెడ్ కంట్రీలో ఆయన పుట్టి యజ్ఞమై తిరిగి లేచాడు. అన్ని దేశాల రక్షకుడుగా ఆయన పరిచయం కావడానికి ఒక సెంట్రల్ కంట్రీ అయితే కావాలి, ఒక యజ్ఞ వేదిక కావాలి, ఒక బలిపీఠం కావాలి, అక్కడ అవతరించాలి, యజ్ఞం కావాలి, చనిపోయి తిరిగి లేవాలి, అన్ని దేశాలకు రక్షణను సిద్ధపరచాలి. అన్ని దేశాల రక్షణ కొరకు ఆయన బలి అయిన దేశం పేరు ఇశ్రాయేల్ దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆయన ఇశ్రాయేల్ దేవుడు అంటే అర్థం ఏంటి తెలుసా? మిగతా దేశాలు నాకు కాదు, నేను చిన్న గ్రామ దేవతను అన్నట్టు కాదు. నో, హి సేస్ ఐఎమ్ ద గాడ్ ఆఫ్ ఆల్ నేషన్స్, సేవియర్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. నేను అన్ని దేశములకు దేవుడను, రక్షకుడను. అన్ని దేశముల కొరకు యజ్ఞము కావడానికి నేను బలి అయిన బలిపీఠము యొక్క అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ ఇజ్రాయెల్.